రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, ఈరోజు మనం చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బ్రతికేస్తాను. అదే సమయంలో చాలా రహస్యమైన మాటల్లో ఒకదాని గురించి మాట్లాడుకోబోతున్నాం. శిలువపై యేసు పలికిన ఆ 4వ మాట వెనక ఉన్న అసలు అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఆయన చివరి గడియలలో ప్రపంచమంతా చీకటి కమ్మినప్పుడు శిలువపై నుండి ఒక కేక వినిపించింది. అది అరామిక్ భాషలో ఉంది, ఏలీ ఎలీ లామా సబక్తాని. ఆ మాటలు గాలిలో ప్రతిధ్వనిస్తుంటే అక్కడున్నవాళ్లకి ఏమీ అర్థం కాలేదు. తెలుగులో ఆ మాటలకి అర్థం ఇది: నాదేవా నాదేవా నన్ను ఎందుకు విడిచిపెట్టితివి? ఇదొక ప్రశ్న. అసలు ఈ మాటల వెనక ఉన్న రహస్యమేంటి? ఇది నిజంగా నిరాశతో పెట్టిన కేకేనా, లేక మనకు తెలియని ఇంకేదైనా లోతైన అర్థం ఉందా? పదండి, దీని గురించే ఇప్పుడు లోతుగా చూద్దాం. అయితే ఈ కేకను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ రోజు గోల్గోథాలో అసలు ఏం జరిగిందో చూడాలి. ఆ వాతావరణాన్ని అర్థం చేసుకోవాలి. ఉదయం నుంచే యేసు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. అటు శారీరకంగా ఇటు మానసికంగా తీవ్రమైన వేదన. శరీరం మొత్తం గాయాలే. చుట్టూ ఉన్నవాళ్లేమో ఆయన్ని చూసి దూషిస్తున్నారు, సైనికులేమో ఎగతాళి చేస్తున్నారు. ఆ బాధను మాటల్లో చెప్పలేం. సరిగ్గా అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మత్తయి సువార్త మనకేం చెప్తుందంటే, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు, అంటే 6వ గంట నుంచి 9వ గంట వరకు దేశమంతటా ఒక్కసారిగా చిమ్మచీకటి అలుముకుంది. అసలు సూర్యుడే కనపడకుండా పోయాడు. ఇదేదో మామూలు చీకటి కాదన్నమాట. ఇది కేవలం ప్రకృతిలో వచ్చిన మార్పు కాదు. వేదాంతులేమంటారంటే, ఇది ప్రపంచ పాపానికి ఒక చిహ్నం. అంటే మానవజాతి చేసిన పాపాల భారమంతా ఆ క్షణంలో శిలువపై ఉన్న యేసుమీదుకు వచ్చిందని చెప్పడానికి ఇదొక సూచన. అంత భయంకరమైన చీకటి మధ్యలో ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ యేసు గట్టిగా ఒక కేక వేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయం. ఆ వేదన ఇక తట్టుకోలేని స్థాయికి చేరింది. సరిగ్గా ఆ క్షణంలోనే యేసు ఆ మాటలు పలికారు. అవి కేవలం మాటలు కాదు, నొప్పి, బాధ, వేదన అన్నీ కలగలిపిన ఒక అరుపది. అయితే విడిచిపెట్టబడటం అంటే ఏంటి? యెషయా ప్రవచనంలో చెప్పినట్టుగా మన పాపాలన్నీ ఆయన మీదకు వచ్చాయి. పాపానికి, పరిశుద్ధుడైన దేవునికి మధ్య ఎప్పుడూ ఒక అగాధం ఉంటుంది కదా. దానివల్ల యేసు తండ్రి అయిన దేవుని నుంచి పూర్తిగా వేరైపోయినట్టు ఫీలయ్యారు. ఆయన అనుభవించిన వేదనలన్నింటిలోకి బహుశా ఇదే అత్యంత తీవ్రమైనది. ఇది వినడానికి నిరాశతో ఓడిపోయిన ఒక వ్యక్తి చివరి మాటల్లా అనిపించొచ్చు. కాని అసలు కథ ఇక్కడే ఉంది. ఈ కేక వెనుక మనం ఊహించని ఒక అద్భుతమైన సత్యం దాగుంది. ఇప్పుడు ఆ రహస్యమేంటో చూద్దాం. ఇప్పుడు మన ముందు ఒక కీలకమైన ప్రశ్న ఉంది. యేసు వేసిన కేక నిస్సహాయతతో వేసిందా, లేకపోతే అదొక ప్లాన్ ప్రకారం ఒక పురాతన ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రకటననా? సమాధానం రెండోదే. ఆ కేక ఒక అద్భుతమైన ప్రవచన నెరవేర్పు. ఇక్కడ అసలు విషయమేంటంటే, యేసు పలికిన ఆ మాటలు అప్పటికప్పుడు వచ్చినవి కావు. అవి వందల సంవత్సరాల క్రితం దావీదు మహారాజు రాసిన కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి తీసుకున్నవి. అక్షరాల అవే మాటలు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, యేసు కేవలం తన బాధను చెప్పడం లేదు. ఆయన తనను తాను మెస్సియగా ప్రకటిస్తున్నాడు. ప్రవచనాలు ఎవరి గురించైతే చెప్పాయో ఆయనే తను అని రుజువు చేస్తున్నాడు. ఒక రకంగా తన చుట్టూ ఉన్నవాళ్లకి లేఖనాల్లో రాసిందిదే, అది నా గురించే, ఇప్పుడు అది నెరవేరుతోంది చూడండి అని గుర్తు చేస్తున్నాడు. మరీ ప్రవచనం నెరవేరడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? అది మనందరి కోసం చేసిన ఒక గొప్ప త్యాగానికి సంబంధించిన విషయం. దీన్ని గొప్ప మార్పిడి అని పిలుస్తారు. ఇది ఎలా జరిగిందో చూడండి. చాలా సింపుల్. మన పాపాల భారం యేసుమీదకు వెళ్ళింది. ఆ పాపం వల్ల ఆయన దేవుని నుంచి వేరు చేయబడ్డాడు. దాని ఫలితంగా మనకు ఇప్పుడు దేవునితో సమాధానం దొరికింది. చూసారా, అదొక మార్పిడి అన్నమాట. యెషయా ప్రవక్త ఎప్పుడో చెప్పినట్లుగా ఆయన మన పాపాలను భరించాడు. దానివల్ల మనకు శాంతి, స్వస్థత కలిగాయి. అంటే శిలువమీద ఆయన అనుభవించిన ఆ వేరుపాటు మనల్ని తిరిగి దేవునితో కలపడానికే. సరే, ఇదంతా బావుంది. మరి యేసు పలికిన ఈ ఒక్క మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి?
మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, యేసు మనకోసం బాధపడ్డాడు. 2, మన పాపాల భారాన్ని ఆయనే మోశాడు. 3, ఆయన విడిచిపెట్టబడ్డాడు కాబట్టే మనం ఎప్పటికీ విడిచిపెట్టబడమనే భరోసా మనకుంది. 4, యేసు ప్రేమ అన్నింటికంటే గొప్పది. చివరిగా మన రక్షణకు మార్గం ఆ శిలువ త్యాగమే. చివరగా ఈ విషయాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. చూట్టానికది నిస్సహాయతతో కూడిన కేకలా అనిపించింది, కాని అది ఒక ప్రవచన నెరవేర్పు అని, ఒక మహాత్యాగమని, అంతులేని ప్రేమకు నిదర్శనమని మనమిప్పుడు తెలుసుకున్నాం కదా. మరి ఈ సత్యం తెలిసాక ఆ త్యాగం మన జీవితాలకు ఎలాంటి